ఖచ్చితంగా నచ్చింది. నచ్చకపోతే 9290117666 నా నంబర్. ఫోన్ చేసి బూతులు తిట్టండి. హాయ్ గాయ్స్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా చూస్తాను భయ్య. అజయ్ ఘోష్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ భయ్య తెలుగులో కరెంట్లీ. ఎంత ఫేవరెట్ అంటే ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను నేను. సో రీసెంట్లీ ఆయన మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా చెప్పారు భయ్య, ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే. సో ఇప్పుడు నేను ఆయన కాల్ చేస్తానా, కాల్ చేయనా చూద్దామా? మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. ఒక 50-year-old ఆడియో క్యాసెట్స్ అమ్ముకుంటూ ఉంటాడు ఒక విలేజ్లో. ఆయన డీజే ఎలా అయ్యాడు, అసలు డీజే అవ్వాలని ఎందుకు అనుకున్నాడు అనేది సినిమా. అజయ్ ఘోష్ గారికి చాలా యాప్ట్ రోల్ భయ్య ఇది. ఆయన బ్లడ్ పెట్టేశారు ఈ సినిమా కోసం అని తెలుస్తుంది. అంత ఛాలెంజింగ్ రోల్ అని చెప్పను కానీ బాగా చేశారు ఆయన. చాలా ఆనెస్ట్గా పర్ఫామ్ చేశారు భయ్య. ఈ సినిమాలో హీరోయిన్ చాందినీ చౌదరి గారు కూడా ఉంటారు భయ్య. అజయ్ ఘోష్ గారికి గురువులాగా చేశారు ఈ సినిమాలో. అంటే డీజే కన్సోల్ని ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పి ఆమె నేర్పిస్తారు ఈయనకి. కానీ ఆమెకే డీజే కన్సోల్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, ఆమెకి నేర్పించడం ఏంటో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీలో నాకు స్పెసిఫిక్గా నచ్చింది ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని బాగా చూపించారు భయ్య ఈ సినిమాలో. ఎస్పెషలీ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, అది బాగా కన్సీవ్ చేశారు. అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది దాంట్లో. ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ భానుచందర్ గారు భయ్య. భానుచందర్ గారు అంటే దుబాయ్ సీనులో రవితేజ గారు మామయ్య ఉంటారు కదా, ఆయన వాయిసే ఆయనకి అసెట్. అన్ఫార్చునేట్లీ ఆయనతో డబ్బింగ్ చెప్పించలేదు. దానికి రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ వేరే వాళ్ళ వాయిస్ చాలా ఆఫ్గా ఉంది ఆయన పైన. హీరో ఎవరైతే ఉన్నారో అజయ్ ఘోష్ గారు ఆ డీజేయింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని సరిగ్గా చూపిలేదు భయ్య. అస్సలు డిఫికల్టీ లేదు. ఎప్పటి నుంచో ఆయనకు డీజేయింగ్ వచ్చినట్టు చూపించారు. ఇప్పుడు హిందీలో గల్లీ బాయ్ అని ఒక సినిమా ఉంటుంది, దాంట్లో వాళ్ళు ర్యాపర్స్. సో ఆ ర్యాపింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ లిరిక్స్ ఎలా రాస్తారు, వోకల్స్ ఎలా రికార్డ్ చేస్తారు, ఆ ప్రాసెస్ని మస్తు చూపిస్తారు. అలా చూపిలేదు ఇక్కడ. ఆ డీజేయింగ్ వరల్డ్ని సరిగ్గా చూపించుంటే బాగుండేది భయ్య. ఇంకా డెప్త్లో రీసెర్చ్ చేస్తుంటే ఈ సినిమాని బాగుండేదనే ఫీలింగ్ కలిగింది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది భయ్య. సాంగ్స్ డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. ఒక డీజేకి సంబంధించిన సినిమా అంటే మంచి సాంగ్స్ ఉండాలి కదా. ఒక సాంగ్ ఓకే ఉంది, మిగతావన్నీ బాలేవు. ఐడియా బాగానే ఉంది భయ్య మ్యూజిక్ షాప్ మూర్తిది, కానీ రైటింగ్ చాలా బెటర్గా ఉండాల్సింది. ఇంకా హ్యూమరస్గా డీల్ చేసి ఉంటే బాగుండేది. హిందీలో యశ్రాజ్ ప్రొడక్షన్స్ అని ఉంటుంది, వాళ్ళు ఇలాంటి లో బడ్జెట్ ఫిల్మ్స్ని మంచిగా డీల్ చేస్తారు. సో ఇంత చెప్పాక ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఎనీవే చూడండి ఈ సినిమాని, ఫ్యామిలీస్తో అయితే చూడొచ్చు. వల్గారిటీ అవన్నీ ఏం లేవు సినిమాలో, ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, మీకు కనెక్ట్ అవ్వచ్చు. హిందీలో సీక్రెట్ సూపర్ స్టార్ అని ఒక మూవీ ఉంటుంది భయ్య. ఇంకా విప్లాష్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది. ఈ వారం మూవీ రికమెండేషన్స్ ఈ 2 సినిమాలు. హరోం హరా సినిమా రివ్యూ పెట్టాను, చూడండి అది కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. అజయ్ ఘోష్ గారు మీరు నిశ్చింతగా ఉండండి, మూవీ అంత బ్యాడ్గా లేదు. మీకు బూతులు తిడుతూ కాల్స్ ఏం రావు.